వరంగల్ జిల్లాలో నిజంగా అసలేం జరుగుతా ఉంది? వరంగల్ జిల్లాలో గుండల రాజ్యం అంటే గూండాగిరి, గూండల రాజ్యం జరుగుతా ఉన్నట్టుగా ఇక్కడ కొంత ప్రచారమే జరుగుతా ఉంది బయట. వాస్తవానికి ఇక్కడ డెవలప్మెంట్ విషయం వస్తే డెవలప్మెంట్ దేవునికి ఎరక గూండల రాజ్యం నడుస్తూ ఉంది అన్నట్టుగా ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు? నిజంగా గూండాగిరి జరుగుతూ ఉందా వరంగల్ జిల్లాలో? ఎస్, ఇప్పుడు దీని మీద చర్చించడానికి మనతోనే కరేట ప్రభాకర్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్గా వీరు ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. మీ బీబీఆర్ న్యూస్కు చాలా ధన్యవాదాలు. వాస్తవంగా మీరు వాస్తవాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారు కొండా సురేఖ గారు, మురళి గారి అనుచరుడైనటువంటి ఒక వ్యక్తి పేరు మాత్రమే ఇక్కడ వినిపిస్తున్నట్టుగా ఒక ప్రచారం బయట చాలా హోరెత్తిస్తూ ఉంది. వాస్తవానికి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవం మీరు అన్నది కూడా వాస్తవమే. ఎందుకంటే మీరు మీ నోటి నుంచి వచ్చింది కాదు, ఆ ప్రజల నోటి నుండి కూడా వచ్చింది. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. దానికి కూడా మేము చాలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఇన్ని సంవత్సరాల చేసి మేము చాలా బాధపడుతున్నాము. అలాంటి వ్యక్తులు చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వెనుకబడిపోయినది. దాన్ని ఎలా సరిదిద్దాలని ఉద్దేశంతో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలని, అధిష్టానం కూడా వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని చూస్తుంది. తప్పకుండా మళ్ళా ఇంతకుముందు పూర్వ వైభవము కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎట్లా అయితే ఉన్నదో దానికి రావడానికి మేము ఎప్పటికీ ప్రయత్నిస్తాము. అట్లా అలాంటి వాళ్ళను ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ శిక్షిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు వరంగల్ జిల్లాలో నిజంగా గూండాగిరి నడుస్తూ ఉందా? గూండాల రాజ్యం నడుస్తూ ఉందా ఏంటి? ఇప్పుడు ఒక పక్కనేమో ప్రజాపాలన అనుకుంటా ముందుకు సాగుతూ ఉంది. వరంగల్ జిల్లాలో గూండాగిరి, గుండాలకు సంబంధించినటువంటి ఒక టాపిక్ బయటికి రావడాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇది నిజమేనా? మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మన గౌరవనీయులు సీఎం గారు ఎంతో కష్టపడి ఆర్నిషలు కాలుకు బట్ట కట్టకుండా మొత్తం స్టేట్ అంతా తిరిగి ఎన్నో ఇబ్బందుల పాలై జైళ్ళ పాలై ఆయన కష్టంతో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ ఎట్లా అయితే పరిపాలించిండో సేమ్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా పరిపాలించడానికి ఈ పార్టీ ముఖ్యంగా ఈ గెలవడానికి ముఖ్య కారణము మా సీఎం రేవంత్ రెడ్డి గారని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక అతి తక్కువ రోజులలోనే ఎక్కడికో ఊపి తీసుకొచ్చి దాన్ని ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది అంత అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది అన్న పార్టీని తీసుకొచ్చి ఆయన చేసిన శ్రమకు, ఆయన చేసిన కష్టానికి ఫలితంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య కారణము మా సీఎం రేవంత్ రెడ్డి గారు. సార్ 1 minute. యాక్చువల్లీ నా పాయింట్ ఏంటంటే వరంగల్ జిల్లాలో గూండా రాజ్యం నడుస్తుందని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు కదా, దీని మీద కరెక్ట్ చెప్పండి. ఇది నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమైతే ఎవరు, అబద్ధమైతే ఎవరు దీన్ని సృష్టిస్తూ ఉన్నారు? అయితే మేమేందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి కొంతమంది వ్యక్తులు ఈ మధ్య కాలంలోనే వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు ఒక స్థావరం లాగా వాళ్ళు ఏర్పరచుకొని పాత ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఆయనకి ఎవరైతే అనుచరులు ఉన్నారో అలాంటి వాళ్ళని పెట్టుకొని ఈ రౌడిజము గుండాయిజం చేసుకొని భూ కబ్జాలు చేసుకోవడము, అదే కొండ మురళి గారికి మచ్చ తెస్తుండ్రు. కానీ అది కొండ మురళి వారికి ఎంతవరకు తెలుసో తెలియదో తెలియదు. కేవలం కొండ మురళికే వాళ్ళకే ఇబ్బంది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా అవమానమే. ఇకనైనా ఎందుకంటే ఈ రౌడిజం గుండాయిజం మీ దృష్టికి వచ్చి ఇంత బయట ప్రగాఢం అవుతుంది కాబట్టి అలాంటి దాన్ని మాపాలంటే ఈ రౌడిజం గుండాయిజం ఎవరైతే చేస్తుండ్రో వాళ్ళందరినీ పక్కకు తొలగించినట్లయితే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టే వరంగల్లో గూండాల రాజ్యం నడుస్తుంది అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టు అంతేనా? నేను ఒప్పుకో ఎట్టి కోర్సులా మేము ఎందుకు ఒప్పుకోమానంటే కాంగ్రెస్ పార్టీ అది మాది, మా తల్లి లాంటి పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి అవమానం జరుగుతుంది కాబట్టి కొంతమంది చీడ పురుగులు చేరి
వారి వల్ల బదనం అవుతుంది కాబట్టి ప్రజల లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీనియర్ కార్యకర్త. ప్రజెంట్ అయితే మీకేం హోదా అయితే లేదు కాంగ్రెస్ పార్టీలో. ఎస్, సీనియర్ కార్యకర్త. మీకు ఎందుకు సార్ పక్కన పెడతా ఉంది? ఒక సంవత్సరం అయింది, మీకు యాక్చువల్లీ ఏదో ఒక నామినేట్ పోస్ట్ రావాల్సి ఉండే, బట్ ఇవ్వలేదు. మీకు 35 ఇయర్స్ సీనియారిటీ ఉంది యాజ్ ఎ లీడర్గా, మీకు ఎందుకు ఇవ్వలేదు? మిమ్మల్ని ఏమైనా పక్కన పెట్టే చర్యలు ఏమైనా జరుగుతూ ఉందా? వాస్తవంగా ఏంటంటే ఇదే కొండమురళి గారు మా ఇంటికి వచ్చి ఎప్పటికైనా మీకు ప్రభాకర్ నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడివి, నీకు తప్పకుండా బుగ్గకారు వస్తుంది, ఎందుకంటే నీలాంటి సీనియర్ నాయకుడు ఇంత మా కోసం ఇంత కష్టపడుతున్నావు కాబట్టి నా ద్వారా తప్పకుండా నేను ఇస్తా అని కొండమురళి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఆయనే ఇస్తాడని ఆశిస్తున్నా. ఎందుకంటే కొంతమంది మాటలు పట్టుకొని వరంగల్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను చాలామందిని ఇప్పటికీ దూరం పెట్టడం జరిగింది. వాళ్ళందరి మాటగా నేను వాళ్ళందరి లోపల బాధ ఉంది, కానీ ఎవరైనా చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఆ భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినూ పక్కకు పెడితే ఇది 100% మళ్ళా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం ఉంటుందని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా మొన్నటికి మొన్న మన గౌరవనీయులు కొండమురళి గారికి జన్మదిన సందర్భం అయినప్పుడు మామూలుగా తూతు మంత్రంగా బర్త్డే సెలబ్రేషన్ చేసిండు. అదే ఇప్పుడు ఎవరైతే రౌడీజం గుండాయిజము భూకబ్జాలు చేస్తుండో అలాంటికి ఒక ఎమ్మెల్యేకి ఎక్కువ, మినిస్టర్ కన్నా ఎక్కువ పూలమాలలతోని గజమాలలతోని అసలు ఎవరు కొండమురళి ఎమ్మెల్యేనా, లేకపోతే ఇప్పుడు రౌడీజం గుండాయిజం చేస్తున్న కొండ అనుచరుడు ఎమ్మెల్యే అని వరంగల్లో పెద్ద టాపిక్ మారిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అతను చేయబట్టి తీరని నష్టము. ఇకనైనా కాంగ్రెస్ నాయకులను నేను విన్నవించుకుంటున్నా, తప్పకుండా అలాంటి వాళ్ళని మనం ఎప్పుడైతే పక్కన పెడతామో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది అని నేను ఆశిస్తున్నా. రైట్. ఇప్పుడు సీనియర్ నాయకులు అంటే మీరు ఒక్కరే కాదు, వరంగల్ జిల్లాలో చాలా మంది ఉన్నారు. చాలా మందికి నామినేట్ పోస్టుల పరంపరలో ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. చాలా నిరుత్సాహంతో ఉన్నారు. నేను నిజంగా అబ్జర్వ్ చేసిన ఇదే నిరుత్సాహం కనుక 4 సంవత్సరాలు కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. గెలుస్తుందా? తప్పకుండా. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దూరం పోయిందని ప్రజలు అనుకోవచ్చు. కానీ మేము ఇప్పటికీ ఎందుకంటే కేవలము ఇక్కడున్న వాళ్ళని చూసి ఓట్లేగా రేవంత్ రెడ్డి గారు తలపెట్టినరో ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎవరైతున్నాయో వాటిని చూసి ఓటు వేస్తారు తప్ప ఇక్కడున్న నాయకులను చూసి ఓటేయరు. 80% గవర్నమెంట్ ఏదైతే పాలసీ తీసుకుంటారో రేవంత్ రెడ్డి కానీ మరి బట్టి విక్రమార్క కానీ ఇప్పుడున్న మినిస్టర్లు కానీ అందరూ ఒకటే తాటిపైన ఉండి ఈ పరిపాలన కొనసాగిస్తుంటారు. ఇప్పుడు 100% ఇది ఈ సక్సెస్ 100%. 1 మినిట్ సార్, నా పాయింట్ ఏంటంటే సీనియర్ నాయకులు వరంగల్ జిల్లాలో అసంతృప్తితో ఉన్నారు. ఇదే అసంతృప్తి కనుక కంటిన్యూ అయితే రాబోయే 4 సంవత్సరాల వరకు నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవదేమో అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఇక్కడ మీలాంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏం పదవులు అయితే రాలేదు. ఏం చెప్తారు మీరు? అయితే అధిష్టానం దాన్ని చూసుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు చూస్తుంటూ ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నామినేట్ పోస్ట్ కానీ కార్పొరేటర్ పోస్ట్ కానీ మేము స్వయంగా అక్కడికి మాకు సంబంధించిన ఇన్ఛార్జీలను పంపించి రేవంత్ రెడ్డి గారు 100% సరైన వాళ్ళకు తప్పకుండా ఇస్తారని మేము ఆశిస్తున్నాము. సీఎం గారు కూడా అదే ఎప్పుడు పత్రికలలో ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినా అదే ఇస్తున్నారని మేము చెప్తున్నాం. ఓకే సార్, కేటీఆర్ గారి ఇష్యూ ఫార్ములా ఈ కార్ రేస్, అందులో స్కామ్ జరిగిందని మీరు అంటే మీ కాంగ్రెస్ పార్టీ, జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ పోటాపోటీన ఒకరినొకరు తలబడతా ఉన్నారు. ఓకే, ఎట్టకెలకు ఏసీబీ ఈడీ ఇద్దరు సంస్థలు అయితే కేటీఆర్ పైన కేసులు అయితే పెట్టినాయి. కేటీఆర్ గారు జైలుకి వెళ్తారా? వెళ్తే జరిగేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి? వెళ్ళకపోతే జరిగేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి? దీని మీద మీకు ఉండేటువంటి అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సిబిఐ కానీ మరి ఏసీబీ ఈడీ వాళ్ళు సరైన ఆధారాలు తీసుకొనే మాత్రమే పెడతారు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లో ఉన్న కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయడం, సీఎం హోదాలో ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అపోజిట్ పార్టీలో ఉన్నా కూడా ఆయన అరెస్ట్ చేసిండే. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ సరైన ఆధారాలు చూపెట్టి కోర్టులో వాళ్ళు 100% పెట్టినప్పుడు ఎవరైనా పోక తప్పదు. ఎందుకంటే ప్రగల్భాలు అందరూ ఎందుకు పోతా, నేను పోను, వాటికే పై మాటలు పడుతుండు సీఎం అని చెప్పడం జరుగుతుంది. మరి కవితను కూడా అరెస్ట్ చేసే వరకు కూడా ఎన్నోసార్లు కూడా ఆ ఎట్టి క్వశ్చన్లో మాకు అసలు మా దగ్గరికే రారు, మా దరిదాపులకి రానని మరి కవిత కూడా అనడం జరిగింది. అలాంటి కవిత 6 నెలలు జైలుకి పోవడం జరిగింది. తప్పకుండా సరైన ఆధారాలు ఇప్పుడున్న మన శ్రీనివాస్ రెడ్డి గారు మిగతా ఎవరైతే ఉన్నారో మా నాయకులందరూ గట్టి పకడ్బందీగా ఆ ప్లాన్లు గవర్నమెంట్కి అప్పచెప్పిండ్రు. 100% దానివల్ల మన కేటీఆర్ లోపలికి పోతారు. కానీ ఇక్కడ కేటీఆర్ గారి వర్షన్ ఇంకోలా ఉంది. ఆ కేసులో అసలు పసనే లేదు అంటా ఉన్నారు. ఆ కేసులో పస లేనప్పుడు ఎలా వెళ్తారు? ఇట్స్ ఏ క్వశ్చన్. నేను అదే చెప్పకనే చెప్తున్నా కదా, కవిత కూడా నేను అట్లా ఇన్వాల్వ్మెంటే లేదు, నేను చేయనే లేదు అని మళ్ళీ ఈడీ ముందుకు వచ్చి అలా స్టేట్మెంట్ తీసుకున్నాక అలాంటి ఇక్కడ తన సొంత తండ్రి కేసీఆర్ గారు సీఎంగా ఉండంగా ఆమెను తీసుకుపోయి లోపల పెట్టడం జరిగింది. తిహార్ జైల్లో మొదటి మహిళ 6 నెలల పాటుగా జైలు జీవితం గడిపొచ్చింది. కానీ ఇకనైనా ఆ మాటలు బంద్ చేసి అదే తప్పు జరిగిపోయింది అని ఏదైనా ఉంటే ఇంకా గవర్నమెంట్కి విన్నవించుకుంటే ఏదైనా పొరపాట్లు ఏదైనా ఉంటే కొంచెం ఏమైనా శిక్ష తగ్గడానికి ఆస్కారం ఉంటుందని మేము కోరుకుంటున్నా. ఓకే, జనవరి మొదటి వారంలో రైతులకు ఏదైనా వినసొంపుగా ఉన్నటువంటి మాట ఏదైనా ఉందంటే అది రైతు భరోసా 12,000 ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించేశారు. దీనిపైన మీ అభిప్రాయం? యాక్చువల్లీ వాస్తవాలు చెప్పండి. 12,000 ఎవరికి లభిస్తాయి, ఎలాంటి భూములకు లభిస్తాయి, ఎలాంటి భూములకు లభించవు, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. మా సీఎం గారు చేసేది కూడా ఏదైనా ఒక పకడ్బందీగా ఆలోచించి, ఆయన ఒక్కటి నిర్ణయం కాదు, కేసీఆర్ అనేది ఆలోచన లేకుండా ఆయన సొంత నిర్ణయాలు రాత్రంతా బాగా తాక్కుంటూ తెల్లారంగానే మళ్ళీ ప్రజల లోపల పెట్టడానికి ఏదో ఒకటి అల్లాలి అనే ఉద్దేశంతో ఆడు కేసీఆర్ చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజలను వాళ్ళ దగ్గర నుండే అభిప్రాయం తీసుకొని, మినిస్టర్ల అభిప్రాయం తీసుకొని, ఐఏఎస్ ఐపీఎస్ అలా అభిప్రాయాలు తీసుకొని ఏ పథకాలైనా ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి 100% అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు పోయిన టీఆర్ఎస్ పార్టీలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి దోసుకోండి, తినండి, కార్యకర్తలు తినండి, నాయకులు తినండి అనే ఉద్దేశంతో వాళ్ళ నాయకులే బాగుపడరు కానీ రైతులు ఎవరు బాగుపడలేదు. ఇప్పుడు సరైన రైతుకి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే పంట పండిస్తారో అలాంటి వాళ్ళకు 100% ఇది దక్కుతుంది. రానున్న కాలంలో ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. ఓకే సార్, జనవరి 6వ తారీఖు 2025వ సంవత్సరం జనవరి 6వ తారీఖున మీరు చిరంజీవి గారిని కలవబోతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవానికి చిరంజీవి గారిని మీరు ఎందుకు కలుస్తూ ఉన్నారు, ఏంటి టాపిక్, అసలు దాని గురించి చెప్పండి. ముఖ్యంగా ఏంటిదంటే, నేను చిరంజీవి వీరాభిమాని, అది దేశమంతా తెలుసు, వరంగల్ ప్రజలందరూ తెలుసు. ఆయన కోసమే ఒక సినిమా చేసిన. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము 1వ తారీఖు నాడ మెయిన్ చిరంజీవి గారికి ఎవరైతే వీర అభిమానులు ఎవరైతేనో ఆ రోజు కలవడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఎందుకంటే చిరంజీవి గారు కొంచెం కొద్ది మంది ఉన్న టైంలో ఇంకా నా అభిమానులను ఎక్కువ మంది నేను కలవలేకపోయినా అనే ఉద్దేశంతో అది కొంతమంది కలిసిండ్రు. మళ్ళీ ఈ 6వ తారీఖు కూడా మిగతా వాళ్ళందరూ కూడా కలుస్తుండ్రు. కాబట్టి మాకు చిరంజీవి గారు మాకు ఆరాధ్య దైవం. ఆయనను మేము కలవకపోతే మాకు ఒక లోటు, అది చిరంజీవి గారికి కూడా తెలుసు. అలాంటిది నా అభిమానులకు నేను మళ్ళీ ఇవ్వకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని చేస్తూ ప్రత్యేకంగా నేను టైం తీసుకొని మళ్ళీ 6వ తారీఖు పెట్టి పిలిపించడం జరుగుతుంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క తాజా పరిస్థితులపైన మీ అభిప్రాయం చెప్పి ముగించేసేద్దాం. ఫైనల్ క్వశ్చన్. ముఖ్యంగా ఏంటంటే అధిష్టానం వరంగల్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న లొసుకులు కావచ్చు, ఇంకా మిగతా ఏదైనా కావచ్చు, ఒకసారి మన గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పట్టి విక్రమార్క గారికి, మరియు ఇన్ఛార్జి మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు మిగతా సీనియర్ మినిస్టర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ అయోమయ పరిస్థితిలో వరంగల్లో ఉంది, ఇది చెప్పకనే చెప్తున్నా. ఎందుకంటే నాలాంటి నేను ఎన్నో రకాల ఇబ్బందులు పడి
మన పిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ రావు ఉన్న దానికన్నా ముందు నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నాలాంటి వాళ్ళకి సరైన న్యాయం జరుగుతలేదు. ఇంకా నాతో పాటుగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా లేరు. 15-20 మంది కనీసము పార్టీ కోసం జెండా పట్టుకున్నారంటే 20 మంది కూడా లేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ఊపు వచ్చి మేమందరం కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీని బతికించాలనే ఉద్దేశంతో మేము ఆయన ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఆనిషాలు పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ సీనియర్ నాయకులందరికీ కూడా ఈరోజు అవమానం జరుగుతుంది, అదేవిధంగా అన్యాయం జరుగుతుంది. వారందరికీ న్యాయం జరగాలని, వారందరినీ కాపాడవలసిందిగా మన గౌరవనీయులు పెద్దలు సీఎం గారిని కోరుకుంటున్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.